వచ్చిందా? పెంచిందా? కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు ఎంత బాకీ ఉందో, మన అమ్మలకు మన తాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ రూపంలో ఎంత బాకీ ఉందో హరిశన్న చెప్తారు లెక్కలతో సహా. అదో రైతు బంధు రావలేదు, దళిత బంధు లేదు, పింఛను పెంచింది లేదు, మోసపడిత మోసమాయే ఎన్ని తులాల బంగారం ఈ తెలంగాణ ఆడబిడ్డలకు బాధ్యపడ్డారో హరీశన్న లెక్కలతో సహా చెప్తాడు. ఓ కళ్యాణ లక్ష్మి ఆడపిల్ల పెళ్లికి చెప్పులేదు దిక్కులేదు, బంగారం నీటి నుంచి పెడతామని ఈ పాలన ఒక్కడుతున్నదంతా రైతులందరూ పచ్చ కండువ గ్రీన్ కండువ అందరూ ఒకసారి ఈ పాలన వద్దని జెండాలన్నీ పైకొట్టాలి, జెండాలన్నీ పైకొట్టాలి. ఇట్లాంటి ఏమన్నా ఉత్తమాటలు చెప్పారు తెలంగాణలో జెండాలన్నీ చేతులలో ఉంటారు. ఉత్తమాటలు చెప్పారు మీరు కూడా ఉత్తమాటలు చెప్పారు. తెలంగాణలో పెద్ద గతబంధ ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? తెలంగాణ ఇష్టం తీసుకుంటే ఎవరు? నిత్య నిలువున జాగులతో పట్టుబడినటువంటి దొంగ రేవంత్ రెడ్డి. ఇవాళ చంద్రబాబు తొత్తు కాబట్టి బలపతేళ్ల మీద హరీశన్న చెప్తే లెక్కలతో సహా ఏం చెప్పలేక మళ్ళొకసారి క్యాబినెట్ పెట్టిండు. అఖిలపక్షం పెట్టినప్పుడు ఎవరిని పిలవాలి? రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎమ్మెల్యేలను పిలవాలి. ఎక్కడ హరీశన్న వస్తారో అని వారి కొత్త తల్లితోటి హరీశన్న రాకుండా కేవలం ఎంపీలకే పరిమితం చేసిండు. ఎందుకంటే హరీశన్న వస్తే వాళ్ళ తప్పులు ఉడుతాయా, వాళ్ళ లెక్కలు తెలుస్తాయా? కాబట్టి ముక్త మాటలు చెప్పారు కాబట్టి ఇట్లాంటి తొత్తుల పట్టబయలు చెప్పడానికి, ఇట్లాంటి దొంగల పట్టబయలు చెప్పడానికి ఇలా హరీశన్న రైతులందరికీ మద్దతుగా వచ్చిండు. హరీశన్నకు మళ్ళొకసారి రైతులందరి పక్షాన ధన్యవాదాలు ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీశన్న. ఇప్పుడు మన రైతుల బాధ తెలుసుకొని పిలువగానే వచ్చినటువంటి మాజీ మంత్రులు, డైమండిక్ లీడర్, కాబోయే మనం అంటే మన ప్రాంతం అంటే చాలా ప్రేమ అన్నకు.
నిన్ననే చెప్పగానే రైతులకు ఇంత అయిందా అని చెప్పి వాళ్ళు వచ్చి ఇంత పెద్దన టైం ఇచ్చినందుకు వారికి మన ఎమ్మెల్యేలకు అందరికీ ప్రత్యేకంగా ఉమ్మర్దల మండలి తరపున, జిన్నారం మండలి తరపున, పట్టణ్ కాన్ఫరెన్స్ తరపున మరొకసారి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రైతులకు ఎన్నేటెంటూ మొన్ననే చూసి హరీష్ అన్నన్ మన టీవీలో ఎంత స్పష్టంగా చెప్పిండే, ఏడ మేడిగడ్డ ఉంటది, ఏడ కాళేశ్వరం ఉంటది, దాని మీద ఎన్ని పంపులు వస్తాయి, ఎన్ని సబ్ స్టేషన్లు ఉంటాయి. చూసిరా అన్న టీవీ చూసిరా? సరే చెప్పడమే, మన సోషల్ మీడియాలో మొత్తం అన్నదే. మన రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు? కట్టటుబాకి మాటలు అన్నేం చెప్పాడు? ఎన్ని కట్టినాం, ఎన్ని కట్టలు కట్టినాం, ఎన్ని టీఎంసీలు పెట్టినాం, నీళ్లు ఎంత అవసరం ఉన్నది, తెలంగాణ రాకముందు ఎన్ని నీళ్ళు అవసరం ఉన్నది అని చెప్పినటువంటి వ్యక్తి, మన ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి వ్యక్తికి మన మధ్యకు వచ్చినటువంటి మన బాధ తెలుసుకొని వచ్చినటువంటి హరీష్ అన్నకు మరొక్కసారి మన కాన్సెన్సీ తరపున పాదాభినందనలు తెలియజేస్తా ఉన్నామన్నా. ముఖ్యంగా అన్న, మా ప్రాంతం నుంచి మీకు తెలిసిన విషయమే, గుమ్మర్దల మండలంలో 109 సర్వే నంబర్ల 109 నెంబర్ల మనం మీ దగ్గరకు వస్తే కలెక్టర్ అమ్మతో మాట్లాడి చెప్పడం జరిగింది. కానీ ఆ కలెక్టర్ అమ్మ మారిపోయిందన్న. ఇప్పుడు మీరు ఎట్లన్నా చొరవ తీసుకొని మా ప్రాంత రైతులు ఏమంటున్నారంటే, మన ప్రభుత్వం ఉన్నప్పుడు 60 లక్షల రూపాయలు ఇస్తాం, 600 గదాలు ఇస్తామని చెప్తే ఆ రైతులు ఏం చెప్పారంటే 1000 గదాలు కావాలని చెప్పి కోరిరన్న. మన